హలో ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారండి. వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనం బ్రతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బ్రతికినన్ని నాళ్ళు నలుగురిని నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం. మనిషి పుట్టినప్పుడు శత్రువులు మిత్రువులు ఉండరు. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, మన మాట తీరు వల్లే మనకి శత్రువులు మిత్రులు ఏర్పడతారు. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా నువ్వు బ్రతకకూడదు. ఊరకనే అమ్మని కసురుకోకు. ఇక ప్రపంచమంతా నిన్ను కసురుకున్నా హక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీళ్ళు, దుఃఖంలో రాని బాధలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. నిజమే కదండి. అలాగే నిరాశలోనే ఆశ ఉంది. ఇక తిరస్కారంలోనే పరిష్కారం ఉంది. ఓటమిలోనే పాఠం ఉంది. నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది. నిదానంలోనే సమాధానం ఉంది. ఇక నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలోనే ఉంది. ఎంత పీల్చిన గాలి తరిగిపోదు కదా, ఎంత దునిన నేల అరిగిపోదు, ఎన్ని ఫలితాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఊరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతటి వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. బాధ్యత లేకుండా సమస్య వెనకు, లోతు తెలియకుండా జనరల్గా సహాలైతే ఇవ్వద్దు. విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చేయొద్దు. విధానం తెలియకుండా పరిష్కరించొద్దు. రెండు వైపులా వినకుండా నమ్మిందే నిజమని జడ్జిమెంట్ ఇవ్వద్దు. బంధాలనేవి మనం విలువ ఇచ్చినంత వరకే. బాధలు అనేవి మనం భరించినంత వరకే. కన్నీళ్ళు అనేవి మనం సహించినంత వరకే. ఇక కష్టాలనేవి మనం కడతేర వరకే. ఇందులో మనమంటే ఆత్మ శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం అనేది వేరైతే కనుక ఇక కాస్త ఆలోచించు. ఇక పడిపోవడం, పైకి లేవడం, నీకు టైం రావడం, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవడం, ఇవి అందరి కథలో ఒక భాగమే. వాటన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకో. ఏం జరిగినా తట్టుకుని నిలబడు. నిన్ను నువ్వు తయారు చేసుకో. ఇక ఒక్క విషయం, విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకు అంటే దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. అర్థమైంది కదండి. ఇక వీటి కోసం ప్రాణాలు ఇవ్వచ్చు. అదేంటి అంటే దేశం, స్నేహం. వీరితో ఎప్పుడూ కూడా పరిహాసం వద్దు. దివ్యాంగులు, నిరుపేదలు, వీటిని దూరంగా ఉండండి. గర్వం, అతిశయం, వీటి నుంచి తప్పించుకోండి. పొగడ్త, ఇతరులపై నింద, వీటి కోసం ఎదురు చూడొద్దు. సమయం మరణం. అలాగే ఎప్పుడైతే మనం ఒకరిని గౌరవించడం నేర్చుకుంటామో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటామో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే కనుక నిన్ను నువ్వే బలంగా నమ్ముకుని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. నిజమే కదండి. ఇక నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నిన్ను నమ్మిందే ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదు అనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది. ఇతరుల నమ్మకాన్ని గౌరవించలేకుంటే అది నీ అమానుషం అవుతుంది. నేను తెలుసుకోవాల్సింది ఏం లేదనుకుంటే అది నీ పైత్యం.
అందరి భావాలు అర్థం చేసుకుంటే మనిషి తత్వం. అందరూ విశ్వాసాలకు విలువనివ్వడమే ఇక మానవత్వం. అలాగే అర్థమైంది కదండి. ఒక్క మాట చెప్తున్నాను వినండి. పాలలో చక్కెర వేసిన, చక్కెరలో పాలు పోసిన కరిగేది చక్కెరే కదా. బాధపడుతూ జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. ఇక చక్కెర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చింది అని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషించండి. అలాగే జీవిత సత్యం ఏంటి అంటే, పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. అదే పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి. ఇక పరిస్థితులు ఏ క్షణంలోనైనా సరే తారుమారైపోతాయి. అందుకే జీవితంలో ఎవరిని తగ్గించి బాధపడేటట్లు మాట్లాడకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, విత్తనం భూమిని చీల్చుకుని పైకి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చెయ్యదు కదా. అదే వృక్షం భూమిపైన ఉన్నప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదుగుదలలో మాత్రం నిశ్శబ్దంగానే ఉండాలి. ఇక నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు. ఎందుకు అంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అలాగే దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ గురించి నువ్వు మాత్రం ఆలోచించుకో. ఇక ఒక్క విషయం, మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేదే ముఖ్యం. ఎందుకు అంటే మన జీవితం మనది. మనకు వచ్చే కష్టాలు మనవే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మాత్రం మన చేతుల్లో ఉంది. ఇక జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. అర్థమైంది కదండి. ఇక ఒక్క విషయం, ఆనందం వస్తువులలో ఉండదు, మనసులో ఉంటుంది. ఇక సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడ్డంలో ఉంటాయి. ఎంత సాధించినా కూడా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది అస్సలు ఉండదు. ఇక కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోవద్దు. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను అస్సలు వదులుకోవద్దు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలను దూరం చేసుకోకు. కొత్త స్నేహితులు దొరకరని నిన్ను మెచ్చే స్నేహం చేసిన పాత స్నేహితులను కూడా దూరం చేసుకోవద్దు. అన్నీ ఉన్నా సరే అనాథవి అయిపోతావు. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకు ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లు కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. ఇక పరిస్థితులు ఎలా అయినా సరే మారవచ్చు. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ తక్కువగా చూడవద్దు, ఎవరి మనసు కూడా గాయపరచవద్దు. అర్థమైంది కదండి. అలాగే ప్రతి మగాడి మనసులో ఒక ఆడదాన్ని చూడగానే కామం పుడుతుంది. పైకి మాత్రం ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్తాడు. ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది కామానికి ఒక సాకు మాత్రమే. నిజమైన ప్రేమ ఎప్పుడు అంతరించిపోయింది. మగాడికి కామం ఎక్కువ, ప్రేమ తక్కువ. ఆడదానికి ప్రేమ ఎక్కువ, కామం ఉన్నా కూడా దాన్ని వ్యక్తపరచడానికి భయపడుతుంది. ఆడది తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలదు, కానీ మనసును మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. మగాడు కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, అతని పూర్తిగా నమ్మేస్తుంది. మగాడు తన మనసును కంట్రోల్ చేసుకోగలడు, కానీ శరీరాన్ని మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఆడదాని బయట జారితే చాలు, ఆమెకు ఇట్టే లొంగిపోతాడు. ఉంచుకున్నవాడు ఎప్పటికీ కూడా భర్త కాలేడు. ఇక మోజు తీరిపోగానే నీపైన నిందలు వేసి మరీ వాడి పెళ్ళాం దగ్గరికి వాడు వెళ్ళిపోతాడు. కానీ ఒక్కసారి తప్పు చేసిన ఆడది ఇక ఎప్పటికీ మారదు, మారినట్టు నటిస్తుంది. ఆమె మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదు. అర్థమైంది కదండి. మరి
దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మగాడు మారుతాడేమో కానీ ఆడది మాత్రం అస్సలు మారదు, మారినట్టు నటిస్తుందంటే. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.